చిలుకకి పాఠం. ఒక పెద్ద అడవిలో ఒక చిన్న సరస్సు ఉండేది. ఆ సరస్సు దగ్గర చాలా జంతువులు ఆనందంగా జీవించేవి. అక్కడొక తాబేలు ఉండేది. అది చాలా నెమ్మదిగా నడిచేది, కాని చాలా శాంతంగా ఉండేది. అదే అడవిలో ఒక చిలుక ఉండేది. ఆ చిలుక చాలా చురుకుగా ఉండేది. రోజంతా అడవిలో ఎగురుతూ, పండ్లు తింటూ ఆనందంగా గడిపేది. ఒకరోజు చిలుక తాబేలును చూసి నవ్వుతూ ఇలా చెప్పింది: "నువ్వెంత నెమ్మదిగా నడుస్తావు, నేనైతే క్షణాల్లో అడవి అంతా తిరిగి వస్తాను." తాబేలు మాత్రం నవ్వుతూ ఇలా చెప్పింది: "ప్రతి ఒక్కరికీ తమ ప్రత్యేకత ఉంటుంది. వేగంగా ఉండటం మంచిదే, కాని జాగ్రత్తగా ఉండటం కూడా ముఖ్యం." చిలుక మాత్రం తాబేలు మాటలను పెద్దగా పట్టించుకోలేదు. ఒకరోజు అడవిలో బలమైన గాలి వీసింది. చెట్లు ఊగిపోయాయి. చిలుక ఎగురుతూ ఉండగా ఒక్కసారిగా గాలి బలంగా వీచింది. దాంతో అది దారి తప్పి కింద పడిపోయింది. అది గాయపడటంతో ఎగరలేకపోయింది. అప్పుడు తాబేలు నెమ్మదిగా అక్కడికి వచ్చి చిలుకను చూసింది. "భయపడకు, నేను నీకు సహాయం చేస్తాను" అని చెప్పింది. తాబేలు చిలుకను నెమ్మదిగా సరస్సు దగ్గర ఉన్న సురక్షితమైన చోటికి తీసుకెళ్ళింది. అక్కడ కొన్ని రోజులు విశ్రాంతి తీసుకున్న తర్వాత చిలుక మళ్లీ బాగుపడింది. చిలుక తాబేలును చూసి ఇలా చెప్పింది: "నేను నిన్ను చూసి నవ్వాను, కాని నువ్వు నిజమైన స్నేహితుడివి. కష్టంలో ఉన్నప్పుడు సహాయం చేశావు." తాబేలు నవ్వుతూ చెప్పింది: "స్నేహమంటే ఒకరికొకరు సహాయం చేయడం." ఆ రోజునుంచి చిలుక కూడా ఇతర జంతువులను గౌరవంగా చూడ్డం ప్రారంభించింది. నీతి: ఎవర్నీ తక్కువగా చూడకూడదు. నిజమైన స్నేహితుడు కష్టంలో సహాయం చేస్తాడు. Thank you so much for watching. Please like, share and subscribe.